ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవటానికి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మీరందరూ కూడా ప్రభు కృపలో క్షేమకరంగా ఉన్నారని, ఆత్మీయ జీవితాలలో వర్ధిల్లుతున్నారని మేము ఎరిగి ప్రభువును స్తుతిస్తున్నాం. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కృపయు సమాధానమును మనందరికీ కూడా సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము నుండి మరి యొక్క అనుభవాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి అనేకమైన సంగతులు మన విశ్వాస జీవితమునకు బలమును కలిగించడానికి, ఆత్మీయ జీవితాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించడానికి, ప్రతి విధమైనటువంటి శోధనలు ఎదుర్కోవడానికి, ప్రభుతో కలిసి జయకరంగా మేలుకరంగా జీవించడం కొరకు దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను తన లేఖనంలో ఆయన వ్రాయించాడు. తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడాడు. ఈరోజు యేసు ప్రభు వారు మాట్లాడిన కొన్ని మాటల నుంచి మనకు అవసరం ఏంటంటే ఒక ప్రత్యేకమైన అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. క్షమించుట అనేటువంటి అంశం. ఈ క్షమాపణ గురించి మనం చాలాసార్లు చాలా తేలికగా లేకపోతే సింపుల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. క్షమాపణ విషయంలో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మరి ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. పిల్లరా, సాధారణంగా క్షమించడం అంటే ఏదో తేలికగా సారీ అని చెప్పడం అనుకుంటాం మనం. కాదు. ఈ క్షమాపణలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, మనము ఎదుటి వారిని క్షమించగలిగిన వారిగా ఉండాలి అని ప్రభువు మనకు చెప్పారు. ఎందుకంటే దేవుని స్వభావమే క్షమించేటువంటి స్వభావం. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, నిత్యము కోపించువాడు కాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు. మన దోషమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన పాపం బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అని కీర్తనకారుడు 103వ సంకీర్తనలో ప్రభు యొక్క క్షమాపణ, ప్రేమ, దీర్ఘశాంతాల గురించి చాలా చక్కగా వర్ణిస్తున్నాడు. కనుక క్షమాపణ అనేటువంటిది దైవికమైన లక్షణం, దేవుని స్వభావం. ఈ దేవుని స్వభావమైనటువంటి క్షమాపణను మనము కూడా అవలంబించాలి, అలవర్చుకోవాలి. ఎదుటివారి అట్లా మనము ఈ యొక్క క్షమాపణను చూపించాలి. ఇది నేర్చుకోవాలి. ఒకసారి వాక్యంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే 86వ సంకీర్తనలో ఒక మాట మనం చూస్తాం. 5వ వచనంలో 86వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తాం. ఆ మాట ఏమిటంటే, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అని భక్తుడు ప్రభువును కీర్తించాడు. దేవుడు క్షమించేటువంటి వాడు. క్షమాపణ ఆయన దగ్గరే లభిస్తుంది. నిజానికి క్షమాపణ లేకపోతే పరలోకం ఎక్కడిది? క్షమాపణ లేకపోతే దేవునితో మనకు సంబంధం ఎక్కడిది? ఈ క్షమాపణలోనే మన పాపములు, మన దోషములు అన్నీ కూడా తీసివేయబడుతున్నాయి. మరి దేవుని పిల్లగా ఈ క్షమాపణ అనుభవాన్ని గురించి బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందో నేర్చుకుందాం. వాటిని మన జీవితంలోనికి తీసుకుందాం. క్షమాపణలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే, లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రభు బోధించినటువంటి బోధనలో చాలా స్పష్టత మనకి కనిపిస్తుంది క్షమాపణ గురించి. లూకాసు వార్త 6వ అధ్యాయము
7వ వచనంలో మనం చూసినట్లయితే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. 38వ వచనం, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. 36వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండండి అన్నాడు. ఇది ఈ వాక్యం చెప్తున్నటువంటి అనుభవం. మన తండ్రి కనికరం గలవాడు, క్షమించ సిద్ధ మనసు గలవాడు. అందువలనే మనము నిలిచి ఉన్నాము. ఆయన యొక్క కృపా వాత్సల్యత దినదినము నూతన పరచబడుతుంది కనుక మనము ఇంకా నిలిచి ఉన్నాము అని ఇర్మియా విలాప వాక్యంలో ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు కదా. ఇటువంటి కనికరం గల దేవుడు మనం క్షమిస్తున్నప్పుడు మనం కూడా క్షమించాలి. క్షమించడంలో ఒక సంబంధం ఉన్నటువంటి అంశం ఏంటంటే, మనం కూడా క్షమించబడాలి అంటే ముందు మనం క్షమించాలి. దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు అని మనం ప్రార్థించడం మంచిదే, ప్రార్థించడం కూడా అవసరం. కానీ ఇలాంటి ప్రార్థన చేసేటువంటి మనము ముందు మనము కూడా క్షమించటము అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండకపోతే దేవుని చేత క్షమించబడము అని యేసుప్రభు వారు చెప్తున్నారు. మీకు కూడా క్షమాపణ కావాలి అంటే మనము కూడా క్షమించబడాలి దేవుని చేత, తండ్రి చేత. అంటే ఇతరులను మనము క్షమించేవారిగా ఉండాలి. క్షమించలేకపోవటం అది మన మనస్సులో ఒక చేదు అనుభవంగా మిగిలిపోతుంది. చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ మనస్సు లోపల అది ఒక రకమైనటువంటి విద్వేషాన్ని, కోపాన్ని, ఆగ్రహాన్ని, పగను, ప్రతీకారాన్ని పెంచుతుంది. కనుక క్షమించమనుకోండి, అక్కడతో ఆ సమస్య తీరిపోతుంది. ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే, క్షమాపణ, ఫర్గివ్నెస్ ఈజ్ ఫర్గెటింగ్. క్షమించడం అంటే మర్చిపోవడం అర్థం. నిజమే కదా. దేవుడు మనను ప్రేమించి మనల్ని క్షమించి మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ లక్షణాన్ని మనము అలవాటు చేసుకుని ఎదుటివారిని క్షమించాలి. అప్పుడే మనము క్షమించబడతాము అనేటువంటి సత్యమును మనం గమనించాలి. ఒక్కొక్కసారి మనకు ఒక డౌట్ కూడా వస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు క్షమించాలండి ఎవరినైనా అనేటువంటి క్వశ్చన్ మనం ఒక్కొక్కసారి వేస్తాం. అంటే మనం విసిగిపోయినట్లుగా లేకపోతే అసహనాన్ని చూపిస్తున్నట్లుగా ఈ మాట కనబడుతుంటుంది. యేసుప్రభు వారు దీని గురించి స్పష్టత చేస్తూ లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆయన ఈ అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. గమనించండి, 4వ వచనంలో, అతడు ఒక దినమునకు 7 మారులు నీ ఎడల తప్పిదము చేసిన 7 మారులు నీ వైపు తిరిగి మారుమనస్సు పొందిన నీ ఎడల అతన్ని క్షమింపవలెను. దినమునకు 7 సార్లు అని అంటే అక్కడ నెంబర్ కాదు, కానీ ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు. ఒక వ్యక్తి తన క్షమాపణను మనల్ని కోరినప్పుడు క్షమించగలిగిన మనస్సును మనము అలవాటు చేసుకోవాలి. అంతేగాని నేను క్షమించను అని తీర్పు తీర్చటము, నేను క్షమించను అనేటువంటి రీతిగా నేరము మోపటము మనం చేయడము మనకు కుదరదు. ఇది వాక్యమునకు విరోధము. కనుక క్షమించడం నేర్చుకోవాలి. ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు క్షమించడం మనం నేర్చుకోవాలి. ఇది అవసరం. పౌలు భక్తుడు ఈ క్షమాపణ గురించి, అనుభవాన్ని గురించి ఆయన తెలియపరుస్తూ 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక అనుభవాన్ని సంఘానికి చూపించారు. ఈ సంఘం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఇవి. ఈ 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము మనము 5 నుంచి చదువుకున్నట్లయితే ఈ భాగం మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, ఎవడైనను దుఃఖము కలుగచేసి ఉండిన ఎడల నాకు మాత్రమే కాదు కొంత మట్టుకు మీకందరికీ నీ దుఃఖము కలుగచేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టివానికి మీలో
ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమ స్థిరపరచవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని పౌలు భక్తుడు సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. ఆ పొరపాటు సరి చేసుకున్న సందర్భంలో క్షమించండి. ఇంతవరకు అతనికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి చాలు, ఆ దుఃఖం చాలు. ఇక దుఃఖపడకుండా అతను తేలికపడేలాగా మీరు క్షమాపణ ప్రతి ఒక్కరూ ప్రకటించండి అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. సంఘానికి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. కనుక అక్కడ వాడు తన యొక్క మనస్సులో మరింత కురింగిపోతాడు, మరింత దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. ఇది ఇక్కడ ఆయన చెప్తున్నాడు. కనుక క్షమాపణను మనం చేయకపోతే, ఒకవేళ క్షమించలేదనుకోండి, ఆ వ్యక్తి మన వలన మరింత దుఃఖంలోకి వెళ్ళిపోతాడు, మరింత నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతాడు. కనుక అలాంటి ఒక వ్యక్తిని మనం అలాగున చేయడం కూడా మంచిది కాదు. అందుకని సంఘానికి చూపిస్తున్న మాదిరిలో మీరు క్షమించండి, ఎన్నిసార్లు క్షమించండి. వాడుకున్నటువంటి ఈ యొక్క భారం చాలిక మనం క్షమించడం ద్వారా అతను మనం తేలికపరుస్తాము, ప్రభు ప్రేమను చూపిస్తాము, ప్రభు యొద్దకు ఆకర్షిస్తాము. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ మాధుర్యము ఆ వ్యక్తి చూడగలిగేలా చేస్తాం. లేకపోతే మనస్సు ఎంతసేపు చాలా చేదు అనుభవాలతో మిగిలిపోయి నిరాశ నిస్పృహలతో మిగిలిపోతుంది. కనుక దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలని పౌలు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి వ్రాస్తూ చెప్పినటువంటి మాట. అలా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనకి ఇష్టమైనటువంటి యేసు ప్రభు మాట్లాడిన చక్కని మాటల్లో ఉన్నటువంటి భాగం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చూద్దాము. అక్కడ ప్రభువారు మాట్లాడిన మాటలు మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం కదా. ఒకసారి ఆ అనుభవాన్ని మనం చూద్దాం. ఆ అనుభవం ఎలా ఉందంటే, ప్రార్థన నేర్పుతున్నప్పుడే ప్రభువు మనకు క్షమించటం నేర్చుకోండి అని ఇక్కడ మనం చెప్పినట్టుగా మనం చూస్తాం. 6వ అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించము అని ప్రభువారు మనకు చూపించారు అనుభవాన్ని. ఎంత మంచి అనుభవం ఉండేది. ఈ మాటను మనం ప్రార్థనలో పలుకుతున్నప్పుడు, పరలోక ప్రార్థనలో ఏదో అలవాటుగా లేకపోతే మరి కంఠస్థంగా ప్రార్థన చేస్తామేమో కానీ నిజానికి భావం మనం తెలియాలి. మా పట్ల అపరాధము చేసినటువంటి వారిని మేము క్షమించిన ప్రకారముగా, నేను నా ఎడల తప్పుగా ప్రవర్తించిన వారిని నేను క్షమించిన ప్రకారంగా నా తప్పిదాలను, నా పొరపాట్లను, నా యొక్క పాపములను, నా దోషములను, నా రుణాలను ప్రభువా నీవు క్షమించు అని క్షమాపణ కోరగలిగిన ప్రార్థన ప్రభు నేర్పించాడు. అంటే ప్రార్థనలోనే క్షమాపణ మనకు రావాలి. ప్రార్థిస్తున్నప్పుడే మన హృదయము క్షమించేటువంటి మనసుతో సిద్ధమై ఉండాలి. ప్రార్థన చేసి క్షమించడం కాదు, సిద్ధపడి క్షమాపణతో సిద్ధపడి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. కొంచెం ముందుకు వెళ్ళి అదే భాగాలను చూసినట్లయితే చూడండి, 14వ వచనంలో మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. నీవు క్షమిస్తే నీ తండ్రి, పరలోకమందున నీ తండ్రి నిన్ను క్షమిస్తాడు. మీరు మనుష్యుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. చూసారు అంత స్పష్టంగా చెప్పబడిందో. కొంతమంది అంటుంటారు, నేను క్షమించనండి, ఆ వ్యక్తిని తప్ప ఎవరినైనా క్షమిస్తాను. ఆ వ్యక్తి చేసిన చాలా ఘోరం. నిజమే, కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు తమ జీవితాల్లో చేసిన పనులు చాలా భయంకరంగా ఉంటాయి. నిజానికి మన పట్ల వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి పనులు చాలా భయంకరంగా ఉంటాయి. వాటి గురించి మనం ఏమి వాళ్ళని సమర్థించేటువంటిది కాదు. కానీ ప్రభు అంటున్నాడు, ముందు వారు ఎలాంటి వారైనా, ఎలాంటి దోషమైనా కానీ నీవు ముందు క్షమించడం నేర్చుకో. నీ క్షమాపణ మనసు నీకు వస్తేనే నీవు క్షమించబడతావు, నువ్వు యాక్సెప్ట్ చేయబడతావు. పిల్లరా, ఒకవేళ మనం క్షమించలేము అని చెప్పామనుకుందాం, క్షమించలేము అని చెప్పామనుకోండి, పరలోకానికి ఎలా వెళ్తాం?
ఒక దురదృష్టకరమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, నేను ఎరిగిన వ్యక్తిత్వం మీకు గురించి చిన్న ఉదాహరణగా చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, పెద్ద అయిన వయసులో, ఆయనకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఎవరితో అయినా ఆయనకి పడకపోతే, విరోధం వస్తే ఆయన ఇక ఆ వ్యక్తితో తన జీవితకాలంలో మాట్లాడేవాడు కాదు. క్రైస్తవుడు పరలోకం వెళ్తాడంటారా? విమర్శకి మాట చెప్పడం పిల్లరా, వాస్తవంగా చూసినటువంటి అనుభవం చెప్తున్నాను. ఆలోచించండి. మనం పరలోకానికి వెళ్ళాలి అని గమ్యం కలిగినటువంటి వాళ్ళం. పరలోకానికి చేర్చబడ్డం కొరకు ప్రభు మార్గాన్ని సిద్ధపరిచాడు. మరి ఎదుటివారిని క్షమించకుండా నిన్ను ప్రభు ఎలా క్షమిస్తాడు? ఒకసారి ఆలోచించు. ఆ వ్యక్తి నా పట్ల బాగా ప్రవర్తించలేదు, లేకపోతే నా మీద చెడ్డ మాటలు మాట్లాడారు, ఆ వ్యక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేశారు, నాకు నష్టపరిచారు, నిజమే, ఏమీ అనుమానలే. కానీ దేవుని లక్షణమైనటువంటి క్షమాపణ నీవు చూపించకుండా ప్రార్థనే చేయవద్దు. ఆ ప్రార్థనకు జవాబు రాదుగా. క్షమాపణ లేని ప్రార్థనకు జవాబు లేదు పిల్లలు, గమనించండి. చూడటానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది. ఒకటి గమనించండి, మనం అంటాము, నేనెవరినండి వారి పాపములు క్షమించడానికి అని మనం అంటాం. వెరీ గుడ్ క్వశ్చన్, అది మంచి పాయింట్ కూడా. కానీ పిల్లరా, ప్రభువు వారిని క్షమించమని చెప్పడంలో అర్థం ఏంటంటే, వారితో మనకున్న విభేదాలు పరిష్కరించుకోమని అర్థం. ఇంకా చెప్పాలంటే మన్నించమని అర్థం. ఈ క్షమాపణకు మన్ననకు మధ్యలో కొంచెము వ్యత్యాసం ఉంది. ఇది మనం రెండు పదాలు ఒకేలా వాడుతుంటాం, కానీ వాస్తవానికి ప్రభు మనం చెప్పినటువంటి ఈ మాటను మనం చూసినట్లయితే, పాప క్షమాపణకు మనుష్యులకు అధికారం లేదండి. ఏ మనుష్యుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క పాపము క్షమించేసి పరలోకం తీసుకువెళ్ళలేడు. ఆఖరికి మన పాపం మనం క్షమించుకోలేం. కానీ వాస్తవం ఏంటంటే, మన పాపములు క్షమించబడటానికి దానికి ఒక మార్గం ఉన్నది. ఆ పాప క్షమాపణ, పాప విమోచన అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటిది. అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు కలిగినటువంటి కృపావరం. ఓకే. అయితే మరి ఎదుటివారి విషయంలో క్షమాపణ ఏంటి అంటే, వారు మన పట్ల ఎలా ప్రవర్తించినా, వారి యొక్క జీవితము ఎట్లాగా ఉన్నా కానీ, వారిని దేవుని ప్రేమ కలిగినటువంటి మనస్సును మనం వ్యక్తపరిచి, నాకు నీతో ఏ రకమైన విరోధము లేదు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని దైవికమైనటువంటి ప్రేమ అనేటువంటి ఆ అనుభవాన్ని మనం ధరించుకొని, ఆ ధరించుకున్న అనుభవాన్ని ప్రకటించడమే క్షమాపణ అని గమనించాలి. ఓకే. ఇలాగ క్షమించగలిగితేనే ప్రభువు మనకు క్షమిస్తాడు, మన పరలోక రాజ్యమునకు వారసులు అవుతాం. అలాగే మరి యేసుప్రభు వారు కూడా దీన్ని మరింత నొక్కి చెప్పారు. మత్తయి సువార్త నుంచి మనం మార్కు సువార్తకు వస్తే, మార్కు సువార్తలో ప్రభువారు 11వ అధ్యాయంలో 25వ వచనంలో ఈ మాట ఆయన నొక్కి చెప్పారు గట్టిగా. ఒకసారి చదువుకుందాం వాక్య భాగాన్ని. మార్కు సువార్త 11:25. మీకు ఒక్కని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించండి. అంటే ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు, ప్రార్థించడానికి సిద్ధపడినప్పుడు నీకు గుర్తొస్తుంది ఎవరైనా నీకు విరోధంగా ఉన్నారేమో అని. వారిని కూడా ముందు నువ్వు క్షమించిన తర్వాత ప్రార్థన చేయి అని ప్రభు చెప్పారు. అంటే క్షమాపణ లేనటువంటి ప్రార్థన దేవుడు వినడు. క్షమాపణ లేని ప్రార్థనకు జవాబు లేదు. క్షమాపణ ఉండాలి. నువ్వు క్షమించి మనస్సు కలిగి ఉండాలి. ప్రభువును ధరించుకోవాలి, క్రీస్తులాగా మార్చబడాలి. అందుకని యేసుప్రభు వారు ఒక మోడల్ మనకు చూపించారు. ఆయన యొక్క జీవితం యొక్క మాదిరి చూపించారు. సిలువలో అంత శ్రమ పొంది, అనేక గాయములు పొంది, కాళ్లకు చేతులకు మేకులు కొట్టి, తల మీద ఉండ్ల కిరీటం పెట్టి, సిలువలో ఆయనను వేలాడుతున్నటువంటి సందర్భంలో మాట్లాడిన మొదటి మాటే క్షమాపణ మాట. నేర్చుకోవాలి, మనం తప్పదు. ఈ అనుభవం లేకుండా నేను విశ్వాసం అని చెప్పుకోలేము. ఈ అనుభవం లేకుండా క్రీస్తు యొక్క శిష్యుడను శిష్యురాలను చెప్పుకోలేము. ఒకళ్ళు చెబుతున్నామంటే అది అబద్ధంగా చెప్పుకోవడం తప్ప వాస్తవంగా ప్రభు యొక్క శిష్యత్వంలోనికి మనం రాలేదు అని నేర్చుకోవాలి పిల్లరా. గమనించండి. కనుక క్షమాపణ అనేటువంటిది మనము మన జీవితంలో పొందాలి అంటే, క్షమాపణ మనము మన జీవితంలో కలిగి ఆ క్షమాపణ అనుభవంతో ఎదుటివారిని క్షమించినప్పుడే ప్రార్థన చేయండి. మనసులో ద్వేషం పెట్టుకొని
మరి ప్రార్థనలా చేస్తాము? కడుపులో కత్తులు పెట్టుకుని ఎలా కౌగిలించుకుంటాము? ఆలోచించండి. పైకి హలో బ్రదర్, హలో సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అని మనం చెప్పుకున్నంత మాత్రాన అది భక్తి జీవితమా? కాదు. మొదట నీ హృదయము సరి కావాలి, నీ మనసు సరి కావాలి. దేవుని వాక్యము చేత మన మనస్సులు సరిచేసుకొని క్షమాపణ కలిగినప్పుడే అప్పుడు నిజమైనటువంటి క్షమాపణ మనం పొందుతాము, పరలోకన వారసులు అవుతాం. ఎవరైనా కావచ్చు. దీంట్లో చాలామంది క్రైస్తవులు పైకి క్రైస్తవులుగా చెప్పుకుంటూనే లోపల ద్వేషాలు కలిగి ఉంటారు, లోపల కోపాలు కలిగి ఉంటారు, లోపల మరి ఎదుటివారిని మరి ద్వేషిస్తూ వారి పట్ల పగ కలిగి వారి పట్ల ప్రతీకారం చేద్దామనేటువంటి వాడి సంగతి చెప్దానులే నేను అనుకుంటున్నాను. జాగ్రత్త, ఇది మంచిది కాదు. నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి అనుకున్నావంటే నువ్వు పగలో ఉన్నావు, ప్రతీకారంలో ఉన్నావు, క్షమాపణ లేదు, నీ ప్రార్థన దేవుడు వినటం లేదు. ఒకవేళ చేస్తున్నావేమో కానీ ఆ ప్రార్థనకు జవాబు రాదు, ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. ఎందుకు వాక్యం చెప్తున్నా, ప్రభువు చెప్పిన మాట చెప్తున్నాను నేను, నా సొంత మాట కాదు పిల్లరా, గమనించాలి. యేసుప్రభువారు అంటున్నారు, నువ్వు ప్రార్థనకు నిలబడినప్పుడు ముందు నీకు ఎవరితో నాకు విరోధం ఉంటే ముందు అది క్షమించేసిన తర్వాత ప్రార్థన చేయి. అంతవరకు ప్రార్థన అక్కర్లా, అప్పుడే ప్రార్థన. ఎన్నిసార్లు మనం ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం ప్రేరా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు నిన్ను ఎన్నిక చేయాలి, దేవుని కృప నీకు రావాలి, దేవునికి సహాయం నీకు కావాలి, దేవుని నడిపించాలి అంటే ఖచ్చితంగా క్షమాపణ కలిగినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. మరి సంఘానికి ఇచ్చినటువంటి ఈ క్షమాపణ అనుభవం గురించి మరొక మాటను మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో సంఘానికి రాసినటువంటి మాటను గురించి మనం చూద్దాం. 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 32వ వచనం, ఆఖరి వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకోండి. చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇంకా చాలా విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. మన ఆ అంశము క్షమాపణ కనుక ఆ మాట మీకు చూపిస్తున్నాను నేను. దేవుడు మీ పట్ల కరుణ చూపించాడు కనుక, దేవుని యొక్క క్షమాపణ మనకు వచ్చింది కనుక మీరు ఒకరికి ఎడల ఒకరు కరుణా హృదయులై ఉండండి, ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్తున్నాడు. సంఘములో క్షమాపణ ఉండాలి, ఒకరిని ప్రేమించాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. అలా కాకుండా మనం ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు స్వీకరించడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. కేవలము వ్యర్థమైనటువంటి భక్తిగా మిగిలిపోతుంది, పరలోకానికి చేర్చని భక్తిగా మిగిలిపోతుంది, ఏదో అలవాటైన భక్తిగా మారిపోతుంది, సంప్రదాయమైన భక్తిగా మారిపోతుంది. ఇలాంటిది మనకొద్దు ప్రియులారా. క్షమించడం మనం నేర్చుకుందాం, ఒకరిని ఒకరు మనము క్షమించుకోవాలి. క్షమాపణ లేకుండా మనకు పరలోక రాజ్యం లేదు ప్రియులారా. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్షమిద్దాం, క్షమాపణ అనుభవం నేర్చుకుందాం, క్షమించబడదాం. నువ్వు క్షమించగలిగితే క్షమించబడతావు. చివరిగా మరొక మాట మీకు నేను చూపించి ముగించేస్తాను. కొలస్సీలకు రాస్తూ పరిశుద్ధాత్మదేవుడు చక్కని బాధ్యత మనకు అప్పగిస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మీకు నేను చూపిస్తున్నాను, గమనించాలి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే యెడల ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించడి. ప్రభువు మిమ్మను క్షమించులాగన మీరును క్షమించండి. తప్పదు క్షమాపణ. ఒకవేళ ఎవరైనా మన పట్ల సరిగా ప్రవర్తించకపోతే, అపరాధం చేస్తే కూడా మనం క్షమించేవారిగా ఉండాలి. ఈ క్షమాపణ మనకి ఎప్పుడైతే వస్తుందో ప్రియులారా, ఇది ప్రతి ఒక్క శిష్యుడు, ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకుంటే మన సంఘ జీవితం అనగా సాంఘికమైనటువంటి క్రైస్తవ సంఘ జీవితము చాలా అద్భుతంగా మారిపోద్ది. కానీ చాలాసార్లు ఈ ప్రేమ సంఘాలు నశిస్తూ ఉంటుంది. ద్వేషాలు, పగలు, కోపాలు, ఆగ్రహాలు, అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన పాపములకు దారితీస్తుంది. జాగ్రత్త, నువ్వు క్షమించకపోతే కుదరదు. ప్రభు చెప్తున్నాడు, ఇట్స్ ఎ మస్ట్. ఎప్పుడైతే మనం క్షమించామో
ఎదుటి వ్యక్తి కూడా మార్చబడతాడు కదా. ఈవేళ కదా రేపైనా ఆ వ్యక్తి మనసు మారుతుందిగా, ప్రభు మారుస్తాడుగా. ఎందుకంటే నువ్వు ప్రభు మాట విన్నావు కాబట్టి నిన్ను బట్టి ప్రభు అతను మారుస్తాడు, నిన్ను బట్టి ప్రభు ఆమెను మారుస్తాడు తప్పకుండా. అప్పుడు ఏమవుతుంది? ప్రేమ వర్ధిల్లుతూ ఉంటుంది, ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది, ప్రేమ మనందరి జీవితాల్లో ఉంటుంది. కనుక ఎరమనక లేనటువంటి చక్కని క్రైస్తవ సంఘపు బిడ్డలుగా, ప్రభు యొక్క శిష్యులుగా మనం ఉండగలుగుతాం. అప్పుడు మన సమాజము లేక మన సంఘము, మన ప్రజలందరూ, మన గుంపంతా కూడా ఒకరి పట్ల ఒకరికి కోపం లేని వారిగా మనం జీవించడం ద్వారా సాంఘిక జీవనంలో కూడా గొప్ప సాక్ష్యాన్ని మనం చూపిస్తాం ప్రియులారా. కనుక క్షమాపణ అనేటువంటిది కేవలం సాంఘిక జీవితానికి మాత్రమే కాదు, కానీ ఆత్మీయ జీవితంలో పరలోకానికి వెళ్ళటానికి కావలసినటువంటి అర్హతను మనకు కలుగజేస్తుంది. ఈ అర్హతను కలిగిన వారిగా ఉండాలి అంటే మనము తప్పకుండా ఒకరిని ఒకరు క్షమించాలి, క్షమాపణ కలిగి మనం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటానికి ముందే క్షమాపణ అనుభవాన్ని కలిగి ఎదుటివారిని క్షమించిన తర్వాతనే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పరలోక ప్రార్థనలోనే ప్రభు నేర్పినటువంటి మాట అంటే మనం క్షమించబడాలి అంటే మనం తప్పకుండా మనం క్షమాపణ ఎదుటివారి పట్ల చూపగలిగినప్పుడు మనం క్షమించబడతాం ప్రభు వారు చెప్పారు. అలాగే ఎన్నిసార్లు క్షమించగలిగేలా ఉండాలి. మరి ముఖ్యంగా మనము క్షమించటం అనేటువంటిది మన జీవితంలో నేర్చుకోవాలి. ఈ క్షమాపణ లేకుండా విశ్వాస జీవితం లేదు. నేను క్షమించలేను అని చెప్పేటువంటి వాళ్ళు విశ్వాసులు కాదండి. క్షమాపణ అనుభవం లేనటువంటి వారు విశ్వాసులు కాదు, దేవుని పిల్లలు కాదు. క్షమించగలిగిన వారే దేవుని పిల్లలు. వారి యొక్క దోషములు, వారి యొక్క పాపను మాత్రమే ప్రభు క్షమిస్తాడు. నీవు క్షమించకుండా ప్రభు యొక్క క్షమాపణను ఎంత మాత్రము కూడా పొందలేవు అనే సత్యాన్ని నీవు ఎరిగి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వారిని కరుణాహృదయముతో మనము క్షమించగలిగే వారిగా మన జీవితాలు మార్చుకుంటే ప్రభు మనం క్షమించి తన కృపను మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. క్షమాపణ అనేటువంటి అనుభవాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, నీవు క్షమించే దేవుడివై ఉన్నావు, నీకు వందనాలు నాయన. మీ లక్షణాన్ని మేము కలిగి ఈ క్షమాపణ మేము చూపగలిగే వారికి ఉండకు సహాయం చేయండి. ఎదుటివారిని క్షమించి మీ క్షమాపణ పొందుకొని మీ చేత అంగీకరించబడగలిగే భాగ్యము మా అందరికీ దయచేయని ప్రార్థన చేస్తున్నాం. వెత్తబడిన వాక్యము మా హృదయాలలో, మా జీవితాలలో స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితమును మాకు దయచేయండి. ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యమైన బిడ్డలందరినీ కూడా మీరు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని మీరు బలపరిచి దీవించి వారి ప్రతి ఒక్క అక్కర అవసరతలు మీరు తీర్చి కృపచేత ఆవరించి, ఒకవేళ క్షమాపణ లేని పరిస్థితి ఉంటే ఆ క్షమాపణ లేని స్థితిలో నుంచి ప్రభు క్షమించగలివారిగా మార్చి మీరు వారిని క్షమించి కృపచేత మీ యొక్క రాజ్యంలో సాక్షులుగా, మీ యొక్క మహిమరాజ్యంలోనికి వారసులుగా మార్చుకోమని కృపను గ్రహించమని రక్షకులను ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ వర్తమానాలు మీరు వింటూ మీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటున్నారని ప్రభు యొక్క సన్నిధిలో మేము ఎంతగానో సంతోషిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానాలు మీకు చేరడం కొరకు తప్పకుండా క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పొందడం కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ యొక్క అనుభవాలను ఎదుటివారు పంచుకోవడం కోసం కామెంట్ చేయండి. మరి అలాగనే ఎదుటివారికి వాక్య అవసరమైనటువంటి వారికి తెలియపరచండి. ఈ వాక్యములు వారికి పంచండి, షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. ముఖ్యంగా మీకేమైనా మరి ప్రత్యేకమైన అవస్థల్లో ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మీ కొరకు ఎప్పుడు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడిని బహుగా దీవించి ఆశీర్వదించడం గాక. ఆమేన్.